తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియ సహోదరులరా, ఈరోజు మన టాపిక్ ఇది లవ్ సింబల్ అని ఎవరు చెప్పారు, ఇది డెత్ సింబల్గా కనబడుతుంది తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. చూడండి, ఇలా లవ్ సింబల్ ఉంటుంది కదా, ఇలా ఆ లవ్ సింబల్ ఒక బాణము ఆ సింబల్లో నుండి దూసుకుని అవతల వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంటుంది. ఆ సింబల్ని లవ్ సింబలు అంటున్నారు. ఏమండి, లవ్ సింబల్ అంటున్నారు. ఇది ఎవరు కనిపెట్టారో తెలియదు, ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు. మొత్తం మీద అందరి హృదయాలలో మాత్రం ఫిక్స్ అయిపోయి మాత్రం తిష్టేసి కూర్చున్నట్లుగా కనబడుతుంది ఆ సింబల్. ఆ సింబల్ చూడగానే అది ప్రేమకు గుర్తండి అంటారు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించేయండి. సో ఇంకా మనం ఎవరినైనా బాగా తెలిసినటువంటి పిల్లలను కానీ అడిగితే అది హృదయ సింబల్ అండి, హృదయ సింబల్లో నుండి ప్రేమ పొర్లుకుంటూ వస్తుందండి అన్నట్టుగా చెప్పేటటువంటి వారు కూడా లేకపోలే. సో నిజమే, మీరనుకోవడం హృదయమే. ఆ హృదయమే అనేటువంటిది ఇలా ఉంటుంది కదా, ఇలా ఆ హృదయంలోనికి ఒక బాణం గుచ్చుకొని అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ సింబల్ యొక్క విధానం అదే కనపడుతుంది. యువతల ఇలా హృదయంలో గుచ్చి అవతల భాగానికి వెళ్ళిపోద్ది ఆ బాణం. మరి ఇప్పుడు హృదయంలో గుచ్చుకొని అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి, అది హృదయ సింబలే. అది మరి లవ్ సింబల్ ఎలా అవుతుంది? అసలు అంటే కూడా మనకు ఉండాలి కదా. ఇప్పుడు ఒక బాణంతో పక్షిని కొట్టామండి, ఆ తగిలితే ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఇప్పుడు బాణం పెట్టి మనం కొట్టామండి, ఆ సింబల్ అది మనం అనుకున్న హృదయం అంటున్నారు కదా, అది హృదయ సింబల్ అంటున్నారు కదా. పోనీ అది కూడా అనుకుందాం. ఆ హృదయాన్ని మనం కొట్టామనుకోండి, ఆ హృదయంలో గుచ్చుకొని ఎక్కడికి వెళ్ళిపోద్ది? అవతలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాణం విసిరి కొట్టినప్పుడు గుచ్చుకొని అవతలకి వెళితే ఏమంటే ఆ బాణం ఇంకా దాంట్లోనే ఉంటుంది, అది వెళ్ళిపోయినట్లు లేదు. అక్కడ సింబల్ చూపించేటప్పుడు ఇలా గుచ్చుకొని బయట సగం ఉంటుంది, అవతల వైపు సగం ఉంటుంది. దానిలో హృదయంలోనే గుచ్చుకున్నట్టు ఉండిపోతుంది. అలా గుచ్చుకుంది అనుకోండి, ఎవరైనా ఇచ్చినప్పుడు గుచ్చుకుంది అనుకోండి, అది ప్రేమ సింబల్ అయినప్పుడు ఏమండి అది అలాగే అనుకున్నట్లుగా ఉంటే దాని లోతులోనికి వెళితే, అలా బాణంతో వేసినప్పుడు హృదయం గుచ్చితే ఆ గుచ్చుకున్న వ్యక్తి చచ్చిపోతాడా బ్రతుకుతాడా? ఇలా లాగే గుచ్చినప్పుడు ఆ వ్యక్తిని కొట్టినప్పుడు ఆ వ్యక్తి చనిపోతాడా బ్రతుకుతాడా? నేను అంటాను, ఒకవేళ ఆ బాణం గుచ్చుకోగానే లోనే ఉంటుంది కనుక సగం బయట లోనికి వెళ్తుంది కనుక ఆ రక్తం కారిపోతూ ఒకవేళ ప్రాణం ఏదైనా ఉంటే 108 వస్తుంది ఒకటి. లేదు అనుకోండి, ఇక చివరి మహాప్రస్థానానికి, శ్మశానానికి. అంతేనా? ఇలాగా ఆలోచిస్తే, ఇలా అనుకుంటే ఆ హృదయం అటు కొట్టి అలా చంపబడుతున్న పరిస్థితి ఏమో అక్కడ కనబడుతుంటే సింబల్లో ఇది ప్రేమ, ఇది లవ్ అంటున్నారంటే ఏంటి అసలు దీని ఒక భావన? అందుకే ఇది ప్రేమ సింబల్ కాదు, డెత్ సింబల్ అంటే బాగుంటుంది అన్న భావంతో మరి కొన్ని మాటలు లేఖనములో నుండి ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేదామండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను గురించి నేను చాలా పర్యాలు ఆలోచించినప్పుడు ఎప్పుడో చెప్పాలనుకున్నా, కానీ ఈ రోజుకి టైం రావాలి కదా, ఈ రోజుకి ఆలోచింపచేసి కొద్ది మాటలు చెప్పడానికైతే ఇష్టపడ్డానండి. చూడండి, దైవ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే, దైవ గ్రంథమేమో ఇది డెత్ సింబల్ అన్నట్టుగా ప్రపోజ్ చేస్తుంటే, కాదు 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 లోకమంతా కూడా కోడై కూస్తూ ఇది లవ్ సింబల్, హృదయములో నుండి ఒక బాణం గుచ్చుకొని అవతలకి వెళ్ళిపోతే అదే లవ్ సింబల్ అంటే ఆ ప్రేమ పేరు చెప్పి ఎంతమంది చచ్చిపోతున్నారో ఈ రోజున అర్థం కావట్లేదు కనుక ఆ యొక్క బాణం గుచ్చుకొని వెళుతుంది, తద్వారా మనుషులు చచ్చిపోతున్నారు, దానికి లోకం ప్రేమ అనే పేరు పెట్టి పీల్చుకుంటుందంటే ఎటువైపు వెళ్తున్నామో ఒకసారి మనం ఆలోచించాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాటను దైవ గ్రంథం ఏం చెప్తుందో, లోక తీరు అనుకుంటున్నటువంటి ప్రేమ సింబల్కిని అసలు సింబలే లే, అది డెత్ సింబల్గా కనబడుతుంది అని బైబిల్ చెప్తున్న మాటకిని ఈ రోజున ఈ బైబిల్ మాటకి త్రిలోదకాలు ఇచ్చి లోకం చెప్పిన మాటనే అందరు ప్రజలు ఫిక్స్ అయిపోయి ఇది లవ్ సింబల్ అంటున్నారు. ఈ లవ్ సింబల్తోనే
తల్లిదండ్రులు పుట్టినటువంటి సందర్భాన్ని కానీ, భార్యాభర్త ఒకరికొకరికి పుట్టినరోజు మ్యారేజ్ డేలు కానీ, ఇలాంటప్పుడు వారు కూడా ఇదే సింబల్ని ఉపయోగించి ప్రదేని బిడ్డారు విషెస్ తెలుపుకుంటూ ఉంటారు. అప్పుడు బాగానే ఉంటుంది, అప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోరు. అదే యవన ప్రాయంలో నుండి ఒకరికొకరు ఈ సింబల్తో కానీ ఒక లెటర్ ఏదన్నా అటు ఇటు వచ్చిందనుకోండి, వెంటనే పాయింట్ అవుట్ చేస్తారు, ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని. ఏమండి అంటే ఆ హృదయంలోనికి అలా గుచ్చుకొని వెళ్ళిపోయి ప్రమాదం రాబోయే స్థితిలోనికి ఆ సింబల్ కనపడుతుంది. కానీ దానికి పేరు ప్రేమ. అంటే ప్రేమ పేరుతో అలా గుచ్చి చంపేసేట తత్వం కలిగినటువంటి సింబల్ అది. అందుకే నేను డెత్ సింబల్గా కనబడుతుంది, చూడు కనబడుతుంది, ఆలోచించు అని చెప్పడానికి ఇష్టపడి నేను ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. చూడండి, దైవ గ్రంథమేమో ఆ డెత్ సింబల్గానే పరిగణిస్తుంది. లోకము మనుషులు దాన్ని రివర్స్ చేసి ప్రేమ సింబల్, ప్రేమ అంటే ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకునేదని, ప్రేమ అంటే ఏదో మనందరం ఎంజాయ్ చేసుకునేటటువంటి ప్రేమని. అసలు ఈ ప్రేమ అంటే ఎవరు, అసలు ఈ ప్రేమే ఎక్కడి నుండి పుట్టిందో, అసలు ప్రేమకు అసలు ప్రారంభం ఏంటో సింబల్ మాట తర్వాత సంగతులేండి. అసలు ప్రేమ ఎవరు అనేది తెలియదు. కానీ లోకానికి మొత్తం మీద ఆ కనబడపోయినా, తెలియకపోయినా, చేయకపోయినా ఒక ప్రేమ అంటూ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ అఫైర్ని బట్టి వారి మనసులో ఉన్నటువంటి భావాలు చెప్పుకుంటూ కలిసి ప్రపోజ్ చేసుకునే విధానాన్ని బట్టి దానికి ఒక ప్రేమ, దానికి ఒక సింబల్ తగిలిచ్చేసి మొత్తం లోకమంతా కూడా తగలబడిపోతున్నట్లుగా, చంపుకొని నరుక్కు చూస్తున్నట్లుగా, ఒకవేళ అదే కానీ ఫెయిల్ అయితే ఆ సింబల్తో కలిసినటువంటి పరిస్థితులు ఫెయిల్ అయిపోతే వారికి వారే ఆత్మహత్య చేసుకున్నట్లుగా చేస్తుంది ఈ లవ్ సింబల్. ఇది ఇచ్చేటువంటి ప్రపోజల్. ఇదే దీని ద్వారా జరగబోతున్న సంఘటనలు. సో దీన్ని బట్టి బైబిల్ ఏమంటుందో ఒక మాట మనం చదువుకొని కొందరు వ్యక్తులను ఆలోచించడానికైతే ప్రయత్నించేద్దాం. చూడండి, సామెతలు 7:23 వచ్చి చదువుతున్నాడు. దీంట్లో ఎంత చక్కటి మాట జ్ఞాని సొలొమోను గారు రాయించారు చూడండి. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక, మొదటి మాట ప్రాణహాని ఉన్నదని ఎరుగక. ఏమండి, ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, ఉరి యొద్దకు ఆకలి కొరకు గబిక్కిని వెళ్ళిపోతున్న పక్షి ఎక్కడికి, ఉరి యొద్దకు. ఉరి వద్ద ఏమవుతుంది, ఆ వ్యక్తి గురి తప్పి అయిపోయినట్టే. అలా పక్షి వెళ్ళినట్లుగా వాని గుండెను అంబు చీల్చు వరకు, వాని గుండె అంటే పక్షితోనూ తనకి ప్రాణానికి పక్షి వెళ్ళినట్లుగా వెళుతూ వాని గుండెను అంబులు చీల్చినట్లు, అంబు అంటే బాణం అండి, అంబి చీల్చు వరకు వాడు దాని వెంట పోవును. ఆ జారస్త్రీ యుద్ధాలైతే అలాంటి ప్రేమించేటప్పుడు ప్రేమికుల విధానంలో ఆడు వెళ్ళిపోతాడు. హానికరమనేది తెలియట్లే. పక్షి త్వరపడినట్లు ఆ ఉరి యొద్దకు వెళ్తున్నట్లుగా వాని గుండె చీల్చే వరకు కూడా దాని వెనకాల పోతాడంట. గుండె చీల్స్తుంది, ఏది చీల్స్తుంది? ఇప్పుడు మనం అనుకున్నది గుండె చీల్చడం అంటే అంబు గుండె చీల్చున్నట్లుగా. అంటే అంబు అంటే బాణం ఎక్కడ చేస్తుంది, గుండెని చీల్స్తుంది. ఇప్పుడు అదే సింబల్ కనబడుతుంది, ఇది మన యొక్క లవ్ సింబల్లో. గుండెలోనికి వెళ్ళి బాణం చీల్చేస్తుంది. మరి గుండెలోని గుచ్చుకుని అవతలకి వెళ్ళిందంటే ఆ వ్యక్తి బ్రతుకుతాడా, చనిపోతాడా? ఇక్కడ అదేగా చెప్తుంది, చీల్చు వరకు దాని వెంట పోవును. చీల్చేస్తుంది, అది దాని వెంటే పోతాడట. ఇంకంతే. ఆ సింబల్తో ఉన్నటువంటి విధానము ఆ తీపి అలాంటిది. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ రోజున ప్రేమ పేరు చెప్పి ఎన్నో రకాలుగా జరుగుతున్న సంఘటనలో 1, 2, 3 దైవ గ్రంథంలోని జ్ఞాపకం చేస్తానండి. చూడండి, ప్రేమ ఆ ప్రాణం పోతుందనే సంగతి ఎరిగి కూడా కొందరు ఆ ప్రాణం పోతుంది, బిడ్డలు చేసినటువంటి పొరపాటును బట్టి ఆ బిడ్డకి ప్రాణం పోతుందని తల్లిదండ్రులు గ్రహించినటువంటి వారు కూడా ఏం చేస్తారంటే దాన్నే ప్రపోజ్ చేసి, ఆ ప్రేమనే ప్రపోజ్ చేసి, ఆఖరికి ఆ ప్రేమించిన వ్యక్తి గుండెలు చీల్చి అతని ప్రాణం తీసేంత వరకు అందరూ అతను ఎన్నుకున్నటువంటి మార్గానికి సహకరించేటటువంటి వారికి ఎంతోమందిని మనం చూస్తున్నాం. చివరాఖరికి మనం చూస్తున్న పరిస్థితులు ఎన్నో కళ్ళెదురు జరుగుతున్నా అదే తంతు మన దగ్గరకు వస్తే అదే విధానాన్ని మనం కొనసాగిస్తున్నాము అనే సంగతిని గ్రహించాలి, గమనించాలి అని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తూ ఈ మాట మాట్లాడుతున్నా. ఒకసారి గమనించినట్లయితే ఇది ఎలా జరుగుద్ది, ఎలా వస్తుందంటే యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత వయసును బట్టి ఎన్నో జరుగుతుంటాయి అనుకోండి. ముందు స్టార్టింగ్ విధానం కొద్దిగా మన అవగాహన కలిగి మాట్లాడుకోండి. యవ్వన ప్రాయం వచ్చినప్పుడు కదా, అప్పుడే అన్ని కోరికలు పరిస్థితులు అన్నీ కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఆ యవ్వన ప్రాయం అనేది ఆ సింబల్ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డా,
ధన్యుడు. ఆ సింబల్ తన హృదయంలోనికి తెచ్చుకుంటానికి, ఆ హృదయ సింబల్ని తన హృదయానికి ఆహ్వానించుకుంటే, ఆ సింబల్తో ఉండే వెనకాల ఉన్నటువంటి ఆ స్త్రీ ఉందే, నువ్వు ప్రేమిస్తున్నాను ప్రేమ అనే దోమ అని అంటున్నవే, అది నీ గుండెలు చీల్చేటటువంటి ప్రాణం తీసేంత వరకు వెళ్తుందనే సంగతిని కొందరు వ్యక్తులను బట్టి, బైబిల్ని బట్టి మనం ఆలోచిద్దాం. ఒకవేళ నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తికి నీకు మీ ఇద్దరి మధ్యన లేకపోవచ్చు. అటువైపు ఉన్నట్టు వెనకున్నటువంటి వారికి, ఇటువైపు వెనకన్నటువంటి వారు మీ యొక్క పరిస్థితులను చూడలేక, ఓర్చుకోలేక, అంతవరకు మేము పెంచామే, అంతవరకు అన్నీ ఇచ్చామే, అన్ని అవసరతలు తీర్చామే, ఈ పరిస్థితి వచ్చేటప్పటికి మమ్మల్ని కాదని ఈ విధంగా చేస్తారా, ఈ విధంగా మీరు ఎన్నిక చేసేసుకుంటారా, ఇంతవరకు పెంచినట్టు తల్లిదండ్రులు కానీ, అంతవరకు పోషించినట్టు సంరక్షించినట్టు దేవుణ్ణి కానీ అన్ని విడిచిపెట్టేసి మీ ఇష్టానికి మీరు వెళ్ళిపోయి ఉంటే మేము ఊరుకుంటామా అన్నట్లుగా వారు ఎన్నుకున్న దాన్ని ఎవ్వరికి ఇష్టం లేకపోయినా మాకిష్టమే అని వెళ్ళిపోతున్నటువంటి విధానంలో ఉన్నటువంటి కొందరు జీవితాలు అధోగతి పాలైనట్లుగా, అటువైపు ఇటు వెనకాల ఉన్నటువంటి వారు చంపుతున్నట్లుగా ఎన్ని లోకంలో కనబడట్లేదండి. అంటే దీన్ని బట్టి ప్రేమ ఆ సింబల్ అనుకుంటూ ప్రేమిస్తున్నాము అనుకున్నటువంటి ఆ సింబల్ ద్వారా వచ్చేది ఏమొస్తుంది? మరణం కదా, చనిపోవట్లేదా ఈరోజు? దాని వివరణలోకి బైబిల్ ఎంతో వివరణాత్మకంగా చెప్పిందో కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ఇలాగే ఒకరోజు సంసోను గారు ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడట. ఏ అమ్మాయిని? వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, బాబు మన వారితో బియ్యం అందకూడదురా, వాళ్ళకి మనకి కుదరదురా అని అంటే, లేదమ్మా నేను ప్రేమించాను అని. ఎవరిని అడిగి ప్రేమించేవరా అని అడగలేకపోయారు. ఏమండి, ఎరా మీరు సత్యం అనుకున్నావా అని చెప్పలేకపోయారు. వివరణ అయితే ఇచ్చారు. బాబు మనకు వద్దురా బాబు అని అన్నారు కొడుకుని. అంటే లేదు మమ్మీ నేను ప్రేమించాను, అది మీరు ఇప్పుడు నాకు పావులాగా ఉపయోగపడాలి, నేను చెప్పినట్టు మీరు వెళ్ళి లేకపోతే నాతో వచ్చి కానివారైనప్పటికైనా సరే, మీరు దేవుని ఆజ్ఞను మీరినా సరే ముందు నన్ను కన్నారు కనుక మీకు కూడా ఇది ఉంది కనుక నేను చేసిన దానికి మీరు సహకరించి వెళ్ళి ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకుంటానికి రావాలి అన్నాడు. ఆ మాట చదువు చూడండి ఒకసారి. న్యాయాధిపతులు ప్రదేని పిల్లలారా ఒకసారి ఆ మాట చదువు చూడండి. 13వ అధ్యాయము మనందరూ బాగా తెలుసండి. చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 14వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుందాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకదని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జన్మలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కనికను తెచ్చుకుంటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, నాకిష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించుమని తన తల్లిదండ్రులతో చెప్పాను. ఇక అప్పుడు ఏం చేస్తారు? వద్దన్నా వెళ్ళిపోతాడు వీడు, కాదన్నా ఆగేటట్లేదు, మన సొంత అక్కడ పడేసాడు, నాకు ఇష్టమైంది అంటున్నాడు అని మొత్తం మీద వెళ్ళారు, చూశారు, పట్టుకొచ్చారు. అంటే పట్టుకు రాలేదు కానీ చూసి కాయ పచ్చుకొని వచ్చేతం జరిగినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన మాట ఏంటంటే, నీ బిడ్డను కోరిక నువ్వు మన్నిస్తున్నావంటే అక్కడ ప్రమాదం జరుగుతుందని తెలుసు. ఫిలిస్తీన్ల కుమార్తెను చేసుకుని ప్రమాదం జరుగుతుందని తెలుసు, నీకు తెలుసు, చెప్పేవు, వాడు వినలే కనుక ఇప్పుడంటే వాడి కర్మకు వాడే అనిపిస్తాడు, వాడు చేసుకున్న దానికి వాడే శిక్ష అనిపిస్తాడని మనం ఏకీభవిస్తున్నామా? ఏమండి గమనించండి. అప్పుడు తెలిసినా సరే ఏమో బిడ్డ ఇష్టపడుతున్నాడు కదా, ఇప్పుడు నేను కాదన్నా ఉండేటట్లేడు, అలాగైనా సరే మనకు అవమానమే, వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు అనుకో తల్లిదండ్రులకు అవమానమే. సో ఈ పరిస్థితిని బట్టి సరే కానీ అని అనుకొని బిడ్డ క్షేమం కంటే ఎక్కువ ఇన్నాళ్ళు పెంచాం కదా, వీడికి అసలు జ్ఞానం లేకుండా పోయింది, ఇంత వయసు వచ్చినంత వరకు కూడా నాజీరు చెవిన ఒక ప్రత్యేకించబడిన వ్యక్తే ఇలా చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన లేకుండా ఎందుకు ఇంత దిగజారిపోయాడు వీడు అనుకో తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయి ఉంటారు. ఆ మాట చెప్తే వీళ్ళు కూడా అదే స్థితికి మరి వంత కాదు అన్నదాన్ని కూడా మేము కాదు అన్న దాని మీద స్టాండ్ అవ్వకుండానే ఆ బిడ్డ అడిగాడు కదా అని కోరిక తీర్చని వీళ్ళు కూడా వెళ్ళి ఏమయ్యారు తెలుసా? చివరాఖరికి అర్ధాంతరంగా తన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితిలోనికి సంసోను వచ్చాడు. సింపుల్గా చెప్తున్నానండి, భావన మీకు అర్థమైతే చాలు నాకు కావాల్సింది. వెళ్ళాడు, కాదన్నాడు, తన ఇష్టానికి విడిచిపెట్టేస్తే, తన ఇష్టానికి వెళ్ళిపోతే
వదిలేస్తే. ఇప్పుడు ఇష్టానికి మనం ఒప్పుకొని వెళ్ళినా చనిపోయేటట్టుంది, లేకపోతే వెళ్ళిపోతాడు. లేదు వద్దు అని నువ్వు బంధించినా ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రేమించేటప్పుడు నీకు చెప్పి ప్రేమించలేదు కదా, నేను ఇలా ప్రేమిస్తున్నానని అనలేదు కదా. అంటే అలా వెళ్ళిపోతున్నారు ఈ రోజున అనేక మంది. అలా వెళ్ళిపోవటం కారణంగా చివరికారికి ఏమైంది? ఒకటి పోయింది, తిమ్నాథ్లో పోయింది, మళ్ళీ ఢిల్లీలో దగ్గరికి వచ్చాడు. ఆఖరికి ప్రాణ విసుగ గోరి తన ఆత్మహత్య చేసుకునేటట్లుగా చచ్చిపోయాడు. చూసారా ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళింది? ఇప్పుడు ఈ లవ్ సింబల్ అనే దాన్ని ఏం తీసుకోవచ్చు అంటే చంపే సింబల్. అబ్బా, దాంట్లో పేడ ఉంది, ప్రేమ లేదు. నిజంగానే ప్రేమే ఉంటే, ఒకళ్ళు మీ ఇద్దరు ప్రేమించుకున్నది ఎంతో ఐక్యతగా ఉన్నా ఆ ప్రేమలో మిమ్మల్ని బ్రతకనిస్తారనేటువంటి ఛాన్సే లేదు. అలా లేని దాని కొరకు నువ్వు ఎందుకు ఆరాటపడిపోయి తల్లిదండ్రుల్ని కాదని, అటు భగవంతుడిని కాదని, నీ విధానానికి కాదని అందరు సమాజాన్ని కూడా వ్యతిరేకించి నువ్వు చేసుకుంటూ వల్ల సాధించింది ఏంటి? ప్రాణం పోగొట్టుకున్నావు. అందుకే తల్లిదండ్రుల మాట కానీ వినకపోతే ఆ వ్యక్తి అర్ధాయుష్కుడిగా ఆ యాత్ర ముగిస్తాడు. వింటున్నారా కదూ? అర్ధాయుష్కులకి. ఎందుకంటే ఆ మాట వినకపోతే ఏమైపోతాడు? ఒక బాధ, ఏంటి ఇలా చేసేడని మరొక బాధ. ఒకవేళ ఈ విధంగా ఏమైపోతుందని వాళ్ళు దినదినము కుములుతూ బ్రతుకుతూ చివరాకారికి నీ కలిగిన అనర్థాన్ని వాళ్ళు మాట వినకపోతే, సామెతల మహాజ్ఞాని అంటాడు 20:20లో, కారు చీకట్లో తల్లిదండ్రులు దూషించినా, తల్లిదండ్రులు చూడకపోయినా కారు చీకట్లో దీపం మారిపోద్ది. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట, సన్మానించాలి, గౌరవించాలి, అన్ని ఆ విషయాలు లోబడాలి, విధేయత చూపాలి. ఇవన్నీ కూడా త్రిలోదకాలు ఇచ్చేసి ఒక వయసుకు వచ్చింది కదా అని కూడా పెంచిన వాళ్ళని దేవుని కూడా వదిలేసుకొని నీ ఇష్టానికి వెళ్తే సోదరుడా సహోదరి, ఇదే పరిస్థితి అటువంటి వ్యక్తులకు వస్తుంది. దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇది లవ్ సింబల్ కాదు, డెత్ సింబల్. నీ జీవితంలో ఎన్నిక చేసుకునేది డెత్ సింబల్ అనే సంగతిని అర్థమవుతుంది కదా. సో ఇది సంసోన్. ఇకపోతే ఒక స్త్రీని గురించి కూడా ఒక మాట చెప్తానండి. దేనా గారు ఏమవుతుంది తెలుసా? ఇక్కడైతే తను చచ్చిపోయాడు, యువతల వాళ్ళకి తల్లిదండ్రులకి, అంటే తల్లిదండ్రులు బ్రతకుండగానే వయసు పెద్దోళ్ళైనా తన కళ ముందే బిడపోయాడు. దీనా గారి దగ్గరికి వెళ్ళొద్దాం. ఆదికాండం 34 అధ్యాయం చదువుకున్నట్లయితే, నేను మాటలు చెప్పి ముగిస్తున్న టైం అవుతుంది, భావన మీకు అర్థం కావాలన్నది నా ఆలోచన. సో మొత్తం మీద ఆ పద్దనరామ నుండి సిరియా దేశం నుండి యాకోబు గారి దగ్గరకు వచ్చాడు, సుక్కోతుకు వచ్చాడు, కానాన్ దేశం దగ్గరకు వచ్చాడు, కానాన్లోకి వచ్చాడు. అక్కడ హివ్వీల యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హామోర్ కుమారుడు అంటే షెకెము. ఏమండి ఆ షెకెము ఆ యొక్క హివ్వీల దేశం అది చూడాలనుకొని దీనక్క త్వరగా పరిగెత్తుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళింది సింగిల్గా వెళ్ళింది. సో నువ్వు వెళ్ళింది చూడటానికే కావచ్చు, కానీ నీ మీద మనసు పడి ప్రేమిస్తున్నాను అనుకున్నటువంటి వాడు నిన్నేం చేస్తాడో నీకు తెలియదుగా. నేను ప్రేమిస్తున్నాను అనేటువంటి అవతలోడికి నీ అనుమతి కూడా అవసరం లేదు కదా ప్రేమిస్తానన్నోడికి. ఏంటంటే ప్రేమిస్తే ఒకరికొకరి అభినవ సంబంధంతో ప్రేమనురాగాలు, నాకు నువ్వు నీకు నేను, ఎలాగ పాట పాడుకోండి, నాకు నువ్వు లేవు నీకు నువ్వు లేను నేను లేను నువ్వు లేను, చాలాసార్లు పాడుకుంటుంటారు. కానీ అవసరం వచ్చిందంటే నువ్వు అవసరం లేదు నేను ఉంటాను చాలు అంటారు. ఇదేనండి మనుషుల ప్రేమ స్వార్థంతో కూడింది. ఏమండి అసలు ప్రేమ చెప్పేటప్పటికి టైం కూడా చాలా అయిపోయేటట్టుంది. అయినా కొద్దిగా వివరిస్తానని నాకు తెలిసింది. చాలా పరిలిందటి కాల సమయంలో చెప్పినవే మరలా తిరిగేసి కూడా చెప్పినట్టున్నాను. కొద్దిగా పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరు అని. ఒకళ్ళు చిన్న లోట్లు ఉంటే కొద్దిగా నాకు కూడా తెలియపరచండి. నేను చిన్నోడిని, చెప్పలేని ఒక తపనతో నేర్చుకోవాలి, ఇలా చెప్పేటట్టు విధానం నేర్చుకోవాలి అని మన స్కిల్ డెవలప్ చేసుకుంటాను కూడా మనం ఏం చేయాలి, మాట్లాడుతూ నేర్చుకోవాలండి. ఎక్కడైనా మాట్లాడగలుగుతాం. అలా ఎంకరేజ్ చేయటానికి ఇప్పుడు మనం నా భావనంతో ఇప్పుడు కూడా ఇదే, మనం ఏదో 1-4 మాటలు ఎవరో ఒకరు ఒక మాట అన్న వాళ్ళ జీవితంలో ఆలోచింపచేయదంటావా? నేను ఇంతకు ఇలా చెప్పకూడదు, నేను ఇంతకు ఇలా చేయకూడదు, అలా చేసేట విధానంలో ఎలా వెళ్ళాలని కొన్ని సలహాలు సూచనలు ఎందుకు తీసుకొని వాస్తవతీత విధానం నేను ఎందుకు ప్రయాణం చేయకూడదు అన్న విధానం కొరకే నా బాధ అంతానండి. చాలామంది అనేక మంది హేమహేమీలను అడిగితే ఎన్నో పర్యాలు నా జీవితంలో ఈ విషయం కూడా తెలియదు, ఇంత ఇట్లాంటివి ఇటు ఇన్నాళ్ళు సేవ చేస్తున్నాం అనుకొని గుణపు పోట్లు పొడిచిన సందర్భాల్లో అనేక దైవజనుల ద్వారా నేను పడ్డా. నేను అలా పడేటట్టు విధానం కాదు, నీకు అసలు తెలుసుండి అడిగినా తెలియకపోయినా భావన ఇది తమ్ముడు, ఇది అక్క చెల్లి తమ్ముడు, అలా ఉంటే దేవుని కొరకు ఉపయోగపడతాం అనుకుని మనలో ఉన్నది అవతల వ్యక్తికి చెప్పేస్తే చచ్చిపోయినా పర్వాలేదు. ఇక ఆడు అనుసరించాడా లేదని తర్వాత దేవుని కృషి పెడదాం. చెప్పమన్నాడు మీతో చెప్పిపోతున్నానని వెళ్ళిపోతే అంతకంటే ధన్యకరం ఏముంది బ్రదర్ అనేది నా సిద్ధాంతం.
కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా దీనక్క వెళ్ళిపోయింది, చూడటానికి హెవీల్ దేశం వెళ్ళింది. హామోరు కొడుకు షెకెము మొత్తం చూసాడు, ఆమె చూసి పట్టుకొని గందరగోళం చేశాడు. మీకు అందరికీ తెలుసు. మొత్తం మీద ఇంటికి వచ్చేసింది. ఈ విషయం యాకోబు గారికి తెలిసింది. ఈ కొడుకులకి కూడా తెలిసింది. కొడుకులు తెలిసిన తర్వాత వాళ్ళు ఏమన్నా తెలుసా, ఆ ఊర్లో ఎంత టెక్నిక్ చూడండి వాళ్ళకి. వీళ్ళని ఇప్పుడు ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇలా కానిటువంటి అబ్బాయిని ప్రేమించింది. ఇప్పుడు వెళ్ళింది ఎవరు? అమ్మయ్యే వెళ్ళింది. ఒకసారి ఆయన వెళ్ళింది ఎవరు? సంసోన్ గారు వెళ్ళారు, అక్కడ చనిపోయాడు. ఇక్కడ అమ్మాయి వెళ్ళింది. అమ్మాయి వెళ్ళినా అబ్బాయి వెళ్ళినా లేకపోతే ఇద్దరు ఏదైనా దెబ్బ పడేది మాత్రం ఎక్కువ శాతం మగోడికే పడుతుంది దెబ్బ. ఏమండి? ఆ మగపిల్లడి మీదే పడుతుంది దెబ్బ. ఎందుకు అంటే, నీ పిల్లలు నీ కుమార్తెని ఎక్కడికి వెళ్తుందో చూసుకోకుండా గాలికి వదిలేస్తారు. ముందు ఆలోచించుకొని చూస్తారు. వాళ్ళకి మనకు తెలియకుండా ఏదో చేసేస్తారు. చేసినప్పుడు నా వస్తువు చేయగలిగితేనే సౌండ్ వచ్చిందని పట్టించుకోం. అహంభావం ఒకటి, క్రూతత్వం ఒకటి, పరిస్థితులు ఒకటి, ఆడెవడో ఈడెవడో అసలు తెలియకుండా ఎందుకు మా పరువు పోతుందని వెళ్ళిపోతాం. ఆడపిల్ల తరపున వాళ్ళు వేసి ఆడేసేటు. అదే కదా మనం జరిగింది సూర్యపేటలో. అంతకుముందు ఎన్ని జరగలేదు. సో నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించాలని ప్రభుని బట్టి అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఒక మాట చదువుతున్న చూడండి, 7వ వచనంలో 2వ లైన్, ఇశ్రాయేల్ జనములో అవమానకరమైన కార్యం చేశాను, ఇది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. ఏం చేశారంట? సంతాపం పొందిరి, వారికి మిగిలిన కోపం వచ్చింది. సంతాపం అంటే చచ్చిన వాళ్ళలాగా, చచ్చిపోయినట్టుగా బాధపడ్డారట వాళ్ళ అన్నలు. ఎవరు? దీనా యొక్క అన్నలు. దీనా అనగా న్యాయ తీర్పు. ఏమండి? వాళ్ళ అన్నలు ఏం చేశారంటే, ఆ యొక్క హామోరు యొక్క కొడుకు ఆ జనాలందరూ చచ్చినట్టుగా బ్రతుకుండా సంతాపం కలిగేసింది అంటే. మీరు ఇంకో మాట అడిగితే, నోవో కాలంలో కూడా వాళ్ళు బ్రతుకుండగానే వాళ్ళు కూడా ఇదే రకం ప్రజలు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు మనసుకు నచ్చినట్లు వ్యవహారం చేసేసుకున్నారట. అంటే అంతవరకు ఎవరు పెంచిన వాళ్ళు కానీ దేవుడు వీళ్ళకి ఏం వద్దిక చేసేసుకున్నారు. అలాగుందా మీ పని? మీ ఇష్టం వచ్చి చేసుకుంటారా? మీకు ఇష్టం కానీ శిక్ష తేవటం నాకు తెలీదా? మీ ఇష్టం వచ్చి అనుకున్న దాంట్లో ఎంత ప్రమాదం ఉందో మీకు తెలుసా? మీ ఇష్టాన్ని అనుకునేంత వరకు పెంచి పోషించినటువంటి విధానం మీకు వద్దా? అంటే వయసు వచ్చింది కదా నీ ఇష్టం వచ్చి వెళ్ళిపోతావా? అందుకే కష్టమైన ప్రమాదం తెచ్చుకొని, నీ ఇష్టం వచ్చి వెళ్ళిపోయి కష్టమైన ప్రమాదం తెచ్చుకొని ఎవరికి చెప్పలేక ఏడవలేక చస్తున్నారు ఈరోజు. ఎందుకు? ప్రతిదానికి ఒక క్రమం ఉంది కదా, ఒక పద్ధతి ఉంది కదా, ఒక రీజనింగ్తో వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు నీ స్థితిని బట్టి వాళ్ళకి తల్లిదండ్రులు లేనటువంటి చేయాలి, పెళ్ళి వివాహం చేయలేని విషయాలు, ఎన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. మాకు అయ్యేం వద్దు, మాకు వచ్చేసింది బుర్రలో గుజ్జు, ఎండిపోతావు, ఆలోచించుకో. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ కూడా బ్రతుకుండగానే ఏం చేశాడంటే సంతాప సభ పెట్టి జలప్రలయంతో లేపేసాడు. అంతే కదా కనబడుతుంది. అక్కడ ముంచేసి చచ్చిపోయారు అందరూ. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు అలా చేసుకుంటే వాళ్ళు సూచనగా, ఒక సింబల్గా మనకు కనబడుతున్నారు. కానీ మనకు జ్ఞానోదయం కలగదు కదా. జరిగిన సంఘటనలు బుద్ధి తెచ్చుకోవటానికి, జ్ఞానోదయం పొందటానికి ఆ సంఘటనలు రాయించాడు దేవుడు. మనకు అది రాదు. వాళ్ళకంటే టెక్నిక్గా ఎలా చేయాలి, వాళ్ళకంటే తప్పించుకుంటూ ఎలా చేయాలి, జలప్రవృత్తి మునిగిపోకుండా బాబేలు గోపురం కట్టి చల్ల చెదిరి ఎలా అయిపోతారని చూసే తత్వంలో ఉంది నేటి జనాంగం కదండి. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఎక్కడికి వాళ్ళు సంతాపం పెట్టేశారు. మొత్తం మీద వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చాడు. డాడీ నేను అమ్మాయిని ప్రేమించాను రమ్మంటే యాకోబు దగ్గరికి వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరితో అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అబ్బాయి మేము సున్నత చేసుకున్న వాళ్ళు మేము, మీరు లేదు కనుక అలా ఒకరు సున్నత చేసుకుంటూ ఓకే సున్నత వాళ్ళు చేసుకున్నారు. ఆ గ్రామం అంతటికి చేయించారు. అన్నిటికీ ఓపే, మీకు ఎంత కలుతంత ఇస్తానన్నాడు పెళ్ళికొడుకు. కానీ ప్రియమైన దేవుని పిల్లలరా, సో ఒక్క ఆడబిడ్డ అక్కడికి వెళ్ళి చూసి వచ్చినందుకు ఆమెకి జరిగినందుకు గాను వీళ్ళు ఏం చేశారంటే, ఆ మాట చెప్తున్నాం చూడండి ఒకసారి. 24వ వచనం 34, 24. హామోరు అతని కుమారుడుకు షెకెము చెప్పిన మాట అతని ఊరి గవని ద్వారా వెళుచున్న వారందరూ విని, అప్పుడు అతను ఊరి గవని ద్వారా వెళుచున్న వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులిద్దరు అనగా దీన సహోదరుడైన సిమియోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికిని తెలియకుండా ఆ ఊరు మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడు షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాన్ని తీసుకుని వెళ్ళిపోయిరి. తమ సహోదరుని చంపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఈ ఊరు దోసుకున్నారు. అంటే ఏం చేశారు? చంపేశారు, పురుషుని అందరం చంపేశారు, ఊరినంతా దోసుకున్నారు. అంటే ఆమె ఎవరికి చెప్పుకొని వెళ్ళి చేసినందుకు గాను
ఏమండి, ఎవరికి చెప్పకుండా ఈ యొక్క సిమ్యోను లేవి ఏం చేశారు? ఆ యొక్క ఊరిలో షెకెములో ఉండే దేశంలో అందరినీ మొత్తం పురుషులందరినీ చంపేశారట. 2, ఆ షెకెము ఆ యొక్క మరి ఆ బావమర్ది అవుతాడు కదా, ఆ బావమర్దిని చంపేశారు, వాళ్ళ నాన్నగారిని చంపేశారు. ఊరి మీద పడి దోసేసుకున్నారు. అంటే ఒక స్త్రీ ఆ విధానంగా ప్రేమించాను అని అతను అనుకున్నాడు. ఆ ప్రేమించిన దాన్ని పొందుకుంటానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయి తను తన ప్రాణం, దాని గ్రామ ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంటే ప్రేమ దేవుని పిల్లలారా, ప్రేమించటం తప్పు అని నేను చెప్పట్లే, కానీ ప్రేమించేటటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ ప్రేమకు ముందుగానే దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని చేయండి. ఈ విషయం నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదో దేవుని అడగండి. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారుగా దేవుని చిత్తము ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంది, అలా చేసుకోవాలి. కానీ ఏ లోకంలో ఉండగానే ముందు ప్రేమించేసి ఎవరిని అడగకుండా జరి చేసుకొని ఇప్పుడు మీరు చేయండి అని ఇబ్బంది పెట్టి వాళ్ళ కళ్ళెదురకుండానే మీ జీవితాలు ప్రాణాపాయం తెచ్చుకునే పరిస్థితిలోకి ఉండకూడదు అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా, ఈ విధంగా ఆమెను బట్టి అన్నలు నరహంతకులయ్యారు, దోపుడిగా దోసుకునేటటువంటి వారు అయ్యారు, తల్లిదండ్రులకు ప్రాణాపాయం తెచ్చారు. చివరాఖరికి ఈమె బ్రతుకు పాడైందని తెలిసిన తర్వాత బాగు చేయటం ఎవడి వల్ల కూడా కాలేదు. 2, ఇంకో మాట ఏంటి తెలుసా? చెచ్చబడింది అన్న నింద మిగిలిపోయింది. తర్వాత దేన చరిత్ర ఏమైందో ఎవరికి కూడా తెలియదు, ముగిసిపోయిన అధ్యాయంలాగా అయిపోయినది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. అంటే ఈ సింబల్ పేరు చెప్పి, ఈ సింబల్ ఎప్పటికీ అది ప్రేమ సింబల్ కాదు, డెత్ సింబల్. దాని పేరు చెప్పి అందరిని అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రేమ పేరు చెప్పి కొన్నాళ్ళు కొందరైతే వివాహాలు చేసుకొని కొన్ని దినాలు చక్కగా బ్రతుకుతూ చివరాఖరికి వాళ్ళ ఇరువురిలోనే నలతో కలతో వచ్చిందంటే ఒకరికి తెలియకుండా ఒకరు ప్రాణం విడిచిపెట్టేస్తున్నారు. అంటే ప్రియ దేని పిల్లలరా, తల్లిదండ్రులను, తోబుట్టులను, పెద్దలను వ్యతిరేకంగా అంటే ఆజ్ఞను అతిక్రమించి దేవుని చిత్తాన్ని బట్టి ఆజ్ఞను అతిక్రమించి నువ్వెంత దూరం వెళ్ళినా తత్పర్యవసానం ప్రాణ సంకటం. తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఆనందంగానే సంతోషంగా ఉన్నాములే అని అనుకుంటూ ఒకరికొకరికి ఇబ్బంది కలిగిన చివరికి ఆ ప్రేమించుకున్నటువంటి వారు ఒకరికి తెలియకుండా ఒకరు చనిపోతున్నారు. ఈ మధ్యన రీసెంట్గా అమెరికాలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చక్కగా ప్రేమించుకున్నారు. ఓ చక్కటి కుమారుడు కూడా పుట్టాడు. చివరి గారికి ఏమొచ్చిందో తెలుసా? ఆ కుమారుని పెట్టుకుని ముందు దాగా అందరూ కూడా ఒకే కుటుంబంలో చనిపోయారు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. అంటే ఈ ప్రేమ సింబల్ అనుకున్నది నువ్వు ప్రేమ సింబల్ కాదు, అది ప్రేమ దేవుడు. ఆ ప్రేమ ఎత్తటి వ్యక్తిని బ్రతికించటానికి క్షేమం కోరి తను చనిపోతుంది తప్ప ఎత్తటి వ్యక్తిని చంపదు. ఆ ప్రేమించాడు కనుకనే లోకాన్ని తండ్రిని దేవుడు తన కుమారుని మనందరి కొరకు చనిపోయి మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు. అది ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రేమ సింబల్ పేరు చెప్పుకొని ప్రియ దేవుని పిల్లలారా, ఆ ఎరుపు నలుపును చూసి ఆ యొక్క వాక్చాతుర్యం ఆ యొక్క అందచందాలు పరిస్థితులను చూసి మోసపోయి ఒకరికొకరు మోసపోయి వెనకాల ఉండే వాళ్ళకి ఇబ్బందిని తెచ్చి జీవితాలు వాళ్ళ కళ్ళ ముందే యవన ప్రాయంలోనే రాలిపోతున్నటువంటి ఎంతమందిని చూడట్లేదు. వద్దు 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 వద్దు, అది ప్రేమ సింబల్ కాదు, డెత్ సింబల్. దాన్ని టచ్ చేయవా ఏ రోజు మనం చనిపోతాం ఎవరికి కూడా తెలియదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండి యవన ప్రాయంలో ఉండటం బిడ్డలారా బాగా గమనించండి. ప్రేమించొద్దు, ప్రేమ లేకపోతే మనం బ్రతుకులు ఉండాలి, కానీ ప్రేమ నేను చంపేదై ఉండకూడదు. ఆ ప్రేమ ఎత్తటి వ్యక్తిని దోసుకునేదై ఉండకూడదు. ఆ ప్రేమ ఎత్తటి వ్యక్తికి చేయగలిగినటువంటి మరి మేలుని చేసేటట్టు ఉండాలి, కానీ కీడు చేసేది ఎప్పటికీ ప్రేమ కాదు అనే సంగతిని గుర్తెరిగి మరలా చెప్తున్నాను. ఆ యొక్క లవ్ సింబల్తో ఉన్నటువంటి ఆ యొక్క హృదయ సింబల్తో ఉన్నటువంటిది ఆ హృదయం గుచ్చుకొని వెళ్ళిపోతున్నది. అది ఇప్పుడు చెప్పండి, ఆ ప్రేమించినటువంటి వాళ్ళ హృదయాలను గుచ్చి చంపిందా లేకపోతే ప్రేమ బ్రతికించిందా? అందుకే నేనంటున్నాను, నాకు వచ్చిన ఆలోచన ఆ ప్రేమ సింబల్ బ్రతికించేది మాత్రం కాదు, డెత్ సింబలే అంటానికి మరి ఇప్పుడు అనుకూలంగానే ఉందని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా విని మీ ఆయన చిత్తమైతే చాలా జాగ్రత్తగా మీ జీవితాలు, మీ తల్లిదండ్రులు, మీ బిడ్డలు కట్టుండే పరిస్థితికి ఒక్కసారి మనసాక్షిని అడిగి ఆయన చిత్తానుసారంగా ఆ సింబల్ వైపు వెళ్లకుండా అది చంపేదని గుర్తెరిగి ఆ దేవుడు చూపిన ప్రేమానురాగాలతో దీర్ఘకాలం సహించి ప్రేమ చూపే శాశ్వతమైన ప్రేమతో ఆ శాశ్వత రాజ్యానికి వెళ్ళేటువంటి విధానంలో సాగి కృపేవలు కోరుకుంటే ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు.
తండ్రి ప్రేమను గురించి కొద్ది మాటలైతే జ్ఞాపకం చేశారు. అది చంపే సింబల్ అని, అది ప్రేమ అనుకుంటున్నది వంటి లోకము, అది చనిపోవటానికే వారు ఎన్నిక చేసుకున్న పరిస్థితులని జ్ఞాపకం చేశారు. వినని బిడ్డలో ఆలోచింపచేసి మీ చిత్తమే మెరిగి అంతవరకు పెంచిన తల్లిదండ్రులు బిడ్డలందరికీ విధేయత చూపుతూ వారు ఎన్నిక చేసిన విధానంలో సాగిపోతే వారి కాపుదల కృప మీ చిత్తము వరకు తోడు ఉంటుందని గుర్తెరిగేటువంటి కృప ఎవరి బిడ్డలను ఎవరందరికీ వించిన బిడ్డలకు నాకు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.